హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు హడావుడి లేకుండా మార్నింగే పిల్లలతో చాలా హడావుడి ఉంటుంది కదండి. అలా హడావుడిలో సింపుల్గా ఈజీగా అయిపోయే శనగల ప్రసాదం ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా 3-4 గంటల పాటు నానబెట్టుకున్న శనగలను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోండి. తరువాత ఆ కుక్కర్లో 2 గ్లాసెస్ వాటర్ వేసి కొంచెం సాల్ట్, ఆయిల్ వేయండి. ఆయిల్ వేస్తే శనగలు ఎంతో బాగా ఉడుకుతాయండి. తరువాత 4 విజిల్స్ వచ్చేసాక తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా శనగలు అలా ఉడికితే సరిపోతాయండి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మినపప్పు వేసి బాగా కలపండి. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తరువాత కొంచెం పసుపు, సాల్ట్, కొంచెం కారం వేసి అవి కూడా బాగా కలపండి. తరువాత మనం ముందుగా ఉడికించిన శనగలను వేసి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేస్తే ఎంతో టేస్టీ అయిన ఎంతో సింపుల్గా రెడీ అయ్యే శనగల ప్రసాదం రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.